సీఎం రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అసోసియేషన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రుద్రవరం సునీల్ డిమాండ్ చేశారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ గురుకుల విద్యా సంస్థల టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యల్లో అనుమానించాల్సిన అవసరం లేదు అన్నారు. గురుకులాల మాజీ కార్యదర్శి బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. తెలంగాణ కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించకుండా ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లకు టెండర్లు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురుకుల టెండర్లలో పాల్గొనాలి అంటే 200 నుంచి 250 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధన వల్ల తెలంగాణకు చెందిన చిన్న కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ టెండర్ల విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురుకులాల నిర్వహణలో కొత్త నిబంధనలతో వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించిన సునీల్ ప్రభుత్వం తీరును మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రెస్ మీట్ సమావేశానికి విచ్చేసినటువంటి ఈరోజు ప్రెస్ మీట్ గల కారణం గౌరవ మాజీ గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన నిన్న ఏదైతే ఇబ్రాహీంపట్నం ఆ రూట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రవీణ్ కుమారు చదువుకొని ఐపీఎస్ అయిండు, తను గుండు చేయించుకున్నాక మరి తను మతిపోయి మాట్లాడుతుందని చెప్పడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయో ఆ మాటల్ని జాక్ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు మరి గురుకులాలను తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరెస్ట్ శిఖరం దాకా తీసుకుపోయిన చరిత్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. మీలాగా 82 కేసులు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి కాదు ఆర్ఎస్పీ అని సందర్భంగా మా జాక్ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష తొందరగా ఆ యొక్క భాషని మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే తాను ఒక ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మర్చిపోయి గతంలో జెడ్పీటీసీ వ్యక్తిలాగా ఇంకా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తాను ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రిలా కాకుండా ఇప్పటికి కూడా నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా అని అనే విధంగానే మరి రేవంత్ రెడ్డి గారి భాష ఉంది. కాబట్టి మరి ఇంకొకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం బాగుండదు. రేవంత్ రెడ్డి గారు మీ ఇల్లును కూడా భవిష్యత్తులో ముట్టడించే అవకాశం ఉంది, తప్పకుండా ముట్టడిస్తామని ఈ సందర్భంగా మా జాక్ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్న సమయంలో ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల స్కూల్స్ ఏ విధంగా దయనీయ పరిస్థితికి వచ్చిందో ప్రవీణ్ కుమార్ గారు తెలిసిన తర్వాతనే ఈరోజు గత 1 ఇయర్ నుంచి సార్ మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసే అరాచకాల పైన. ఏదైతే మరి గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక మేడం అలుగు వర్షిని అని ఆ అలుగు వర్షిని సెక్రటరీగా ఉండే అలుగు వర్షిని అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు సెక్రటరీ ఉన్నప్పటి నుంచి జీవో 17 అని ఒక జీవోను ఈ తెలంగాణ రాష్ట్ర అన్ని సంక్షేమ పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఎస్సీ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, జనరల్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్స్, అదేవిధంగా కేజీబీవీలో కూడా జీవో 17 అని ఒక జీవో తేవడం జరిగింది. ఆ జీవో 17 ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న కాంట్రాక్టర్లు కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వాలని ఒక జీవో 17 తేవడం జరిగింది. వాళ్ళు ఎవరంటే దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గురుకుల స్కూల్స్లో టెండర్ వేయాలంటే మరి ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్లు కాదు, దాదాపుగా వాళ్ళ టర్నోవర్ సంవత్సరానికి 200 కోట్ల నుంచి 250 కోట్ల